ఏంటే దుర్గి? అక్క. ఏంటే మా తోటలోకి పనిలోకి రావా? లేదక్కా, నాకు వేరే పనుంది. నువ్వేం పని చేస్తున్నావో నాకు తెలుసులే. అదేంటక్కా అలా అన్నావు? ఏం లేదు, పని చూసుకో. అలాగే అక్క. ఏంటి ఆలస్యం? నేను వస్తానని తెలీదా? తెలుసు కాబట్టే తొందరగా వచ్చేసాను. నేను ఇక్కడ గంట నుంచి నీ కోసం చూస్తున్నాను. నేను రోజు కంటే గంట ముందే బయలుదేరాను. ఏది మాయదారి ముఖ రాణిస్తేగా. వస్తుంటే సరోజక్క కలిసింది. ఏంటి పనిలోకి రావా అని అడిగింది. నాకు వేరే పనుంది అన్నాను. నువ్వు చేసే పనేంటో నాకు తెలుసులే అంది. ఏంటి నవ్వుతావు? వాళ్ళ కళ్ళు కప్పి వచ్చేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చేసింది. వసే దుర్గి, నీ పిచ్చి కాకపోతే వాళ్ళకి తెలియదటే నువ్వు పనే కొట్టేసి వచ్చింది ఇక్కడికే అని. ఏంటి తెలిసేది? తెలిసింది కదని బరి తెగించి తిరిగేస్తామా? అయినా ఈ చాటుమాటు వ్యవహారాలు ఎందుకయ్యా? ఆ మూడు ముళ్ళు వేసేస్తే అందరి నోళ్ళు మూయించేస్తాం కదా. అసలే మా ఆవిడికి నీ మీద పేకల దాకా ఉంది. నీకు తాళిబొట్టు కట్టాననుకో, అది నీకు ఊరేసి చంపేస్తుంది. చంపేస్తే చచ్చిపోవడానికి ఇక్కడెవరూ కాళ్ళు చాపుకుని కూర్చోలేదు. అబ్బా, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకంట? ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది. రా. ఆగు, నాకు ఒక 5,000 కావాలి. బా, ఇస్తానులేవే. డబ్బులు ఎప్పుడు ఇస్తావు? సాయంత్రం ఇస్తానులేవే. ఇదిగో, ఇప్పుడు ఇచ్చే 5,000తో పాటు వచ్చే వారం ఇంకో 10,000 కావాలి. అక్కడ ఏటీఎంలో 2,000 కన్నా ఎక్కువ రావట్లేదు. నీకు 10,000 ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? అయినా నీకు ఇప్పుడు అంత డబ్బు ఎందుకే? అమ్మాయి ఏదో పై చదువులు చదువుతుందట, ఫీజు కట్టాలి. ఆ డబ్బుతో ఎకరం పొలం పండించుకోవచ్చు. పంట చేతికొస్తే ఓ 25,000 మిగులుతాయి. పై చదువులు చదివితే ఏమొస్తుంది? కంటికి అద్దాలు తప్ప. అదేం నాకు తెలీదు. అమ్మాయి ఆశపడుతోంది, చదివిస్తాను. ఎట్టా ఆలోచించే, వెనక ముందు చూడకుండా ఉన్న 2 ఎకరాలు ఆ పటాన్ గారి దగ్గర తాకట్టు పెట్టావు. నాకు అది తప్ప ఇంకెవరున్నారు? అది సంతోషంగా ఉండాలనే కదా నేనేం చేసినా. అయినా అదే లేకపోతే నాకు ఈ చాటుమాటు వ్యవహారాలు ఎందుకు? సర్లే ఉండు, నేను 10 నిమిషాలాగా వస్తాను. సరే. రాజీ, నువ్వెప్పుడు వచ్చావే? ఇందాకే వచ్చానమ్మా. భయపడి చచ్చాననుకో. అయినా నువ్వేంటే చెప్పా పెట్టకుండా వచ్చావు? హాస్టల్లో అందరూ టూర్ వెళ్తున్నారు, ఒక వారం వరకు రారు. మరి నువ్వెళ్ళలేదేంటి? ఏమన్నా అని మార్కులు తగ్గించేస్తే? దానికేం మార్కులు తగ్గవు కానీ ఈ వారం రోజులు నీతో ఉందామని వచ్చానమ్మా. సరేరా. ఏమ్మా, ఎలా ఉన్నావమ్మా? ఇదిగో ఇలా ఉన్నాను. అవును, అన్నం తిన్నావా?
ఇంకా లేదమ్మా. ఉండు, వంట చేసి తీసుకొస్తాను. అలాగే. ఎవరు కావాలండి? ఆ, మీ అమ్మ లేదా? అమ్మా, ఎవరో వచ్చారు. ఆ నువ్వా? మీరా? ఏంటి ఇటొచ్చారు? నీ కూతురా? అవును. ఏయ్, పెరట్లో 2 గిన్నెలున్నాయి, వెళ్ళి తోమేసేయ్. ఆగమ్మా. నువ్వేనా హాస్టల్లో చదువుతుంది? బానే ఉన్నావు. అదే హాస్టల్లో. నువ్వు వెళ్ళవే. అయ్యా, ఇంతకీ తమరు? నువ్వు మీ అమ్మాయికి ఫీజు అడిగావు కదా, ఎంతో అడుగుదామని వచ్చాను. ఎంతమ్మా? 10,000 అండి. పెద్ద మొత్తమే, అయినా ఇవ్వచ్చు. ఇస్తాలే దుర్గమ్మా. చాలా సంతోషమయ్యా. ఏమ్మా, మీ అమ్మ నా గురించి చెప్పలేదా? నిన్నేగా వచ్చింది, ఇవాళ చెప్తానులే అయ్యా. అమ్మా, గురవయ్య కొట్టుకెళ్ళి నేను ఇమ్మన్నానని చెప్పి 1/2 కిలో పంచదార తీసుకురా. అలాగే అమ్మా. ఏంటి నేరుగా ఇంటికి వచ్చేసావు? మన విషయాలేవి దానికి తెలియవు. నేనొచ్చింది నీ కూతురు విషయం తెలుసుకుందామని. నిన్న పొలంలో చూసే మిమ్మల్ని, కోతకొచ్చిన పైరులా ఉంది. ఏయ్, ఎవరి గురించి కూస్తున్నావు? ఎవరి గురించో అయితే నీ దగ్గర ఎందుకు వస్తా? పందెంకెళ్ళేప్పుడు పందెం కోడిని పట్టుకెళ్ళాలా. పండక్కి కూర వండుకోవాలంటే మంచి నాటుకోడిని పెట్టుకోవాలి. అది ఎవరి దగ్గర ఉందో చూసి వాడు అడిగిన పైకి ఇచ్చి కోసుకొని తినేయాల. అమ్మా, గురవయ్య షాప్ తీయలేదే. 1 గంటలో తోటకొస్తావా? పనుంది, 4 పాదులు పెట్టాలి. అట్లాగే నువ్వు అడిగిన డబ్బు గురించి కూడా మాట్లాడుకుందాం. సరే, మీరు పదండి, నేను వస్తాను. ఎవరమ్మా అతను? నీకు తెలీదులే, పక్కూరి జమీందార్ గారు అల్లుడు. ఈ మధ్య మనూర్లో తోటలు కొన్నాడు. నేను ఆయన తోటలోనే పనిచేస్తున్నాను. మొన్న నీకు ఫీజు కట్టాలని డబ్బులు అడిగాను, ఇస్తానన్నాడు. అవునా? అయితే నేను కాలేజీలో జాయిన్ అవ్వచ్చా? మా మంచి అమ్మ. సరే, నేను ఇప్పుడే వస్తాను.